హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం సైకాలజీ నుండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఏంటిదంటే మూర్తిమత్వం యొక్క ఒక పిల్లవాడు లేక ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని తెలుసుకోవడానికి రూపొందించిన పరీక్ష. ఇది రోషాక్ సిరా మరకల పరీక్ష, RIBT అంటారు. దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరంటే హెర్మన్ రోషక్. ఓకే, ఇతను స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇక ఈ పరీక్షలో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఓకే, 5 కార్డుల మీద నలుపు తెలుపు మరకలు ఉంటాయి. 2 కార్డులపై నలుపు తెలుపు మరియు ఎరుపు మరకలు ఉంటాయి. ఇక మిగిలిన మూడు కార్డులు ఉంటాయి కదా, పచ్చ రంగు సిరా మరకలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు ఏంటంటే స్థానం, తర్వాత విషయం, తర్వాత నిర్ణయం, తర్వాత మూలికలు. చూడండి, స్థానం అంటే ప్రయోజకుడు బొమ్మలో ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తాడో తెలియజేసేది. విషయం అనేది ప్రయోజకుడు ఈ సిరా మరకలో ఏమి చూశాడు అనే విషయం తెలియజేసేది. నిర్ణయకం అంటే అనేది ఉద్దీపనలో దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందించాడు తెలియజేసేది. మౌలికత అనేది సమాధానం చాలామంది చెప్పిందా లేదా సొంత అభిప్రాయం చెప్పిందా అని తెలుపుతుంది. ఏ భాగం చూసి చెప్పాడో తెలియజేసేది స్థానం. ఏమి చూశాడు అనే విషయం తెలిపేది విషయం. దేని ఆధారంగా తెలిపాడు అనేది నిర్ణయం. మౌలికత అంటే అది తను సొంతంగా చెప్పాడా ఇతరులు చెప్పింది చెప్పాడా అనేది తెలియజేసేది. ఇక్కడ చూడండి, స్థానం పూర్తి బొమ్మ చూశాడా, పెద్ద భాగం చూశాడా, చిన్న భాగం చూశాడా, ఖాళీ భాగం చూశాడా. విషయం మానవ రూపం చూశాడా, జంతు రూపం చూశాడా, మానవ భాగాలు చూశాడా, జంతు భాగాలు చూశాడా, ప్రకృతి ఆకారాలు చూశాడా, నిర్జీవ సజీవ అంశాలు చూశాడా. మూలికలు సొంత అభిప్రాయాలా, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలా. ఇక నిర్ణయాలు ఆకారం ఎలా ఉంది, ఏ రంగులో ఉంది, తేలిక రంగుల ప్రదేశాలు నీడలు ఏమైనా ఉన్నాయా. కదలికలు మూమెంట్స్ అనేది చూద్దాం. మూమెంట్స్, K అంటే కలర్, C అంటే కలర్, F అంటే ఫార్మేషన్, W అంటే ఓల్డ్, D లార్జ్ డీటెయిల్స్, స్మాల్ డీటెయిల్స్, షేప్ అండ్ హ్యూమన్ డీటెయిల్స్, HD, AD యానిమల్ డీటెయిల్స్, N నేచర్, O ఆబ్జెక్ట్, OR అంటే ఓన్ రెస్పాన్స్, PR అంటే పాపులర్ రెస్పాన్స్. సో ఇది ఫ్రెండ్స్ RIBT. ఇది కేవలం వయోజనుల మూర్తిమత్వం